హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో కోవెలకుంటలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మీకు ఈ వీడియోలో పార్ట్ 1గా చూపించబోతున్నాను. పార్ట్ 2 త్వరలో తీసుకొస్తాను. అయితే ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి ప్రధాన అర్చకులు చాలా చక్కగా వివరించారు. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అవర్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దయచేసి అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ వాచ్. ఇక్కడ ఈ పాండురంగ స్వామి గొప్పతనం ఏమంటే, నవాబు కాలంలో హిందూ దేవాలయాలను భిన్నం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసినారు. ఇక్కడ ఉండేవాళ్ళు మా పాండురంగ స్వామి మంచి సాక్షాత్తు పాండురంగడు, ఈ పాండురంగని మీరు భిన్నం చేయకండి అంటే, లేదు మేము చేస్తాము అంటే, అప్పుడు మా పాండురంగ స్వామి శక్తి ఉంది అంటే, ఏం మీ శక్తి అంటే, ఒక మల్లెపూల దండ తెచ్చి స్వామికి వేసి ఒక పక్షము రెండు పక్షములో కొన్ని బీగం వేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు అన్నమాట. తర్వాత పక్షము రెండు పక్షములు అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి వాకిలి తీస్తే అప్పుడప్పుడు విరిచిన మల్లెపూ వాసన వస్తుంది దేవాలయం. అచ్చాహాయ్ పాండురంగడు సాక్షాత్గా ఉన్నాడని నవాబులు సాక్షాత్ నమస్కారం చేసుకొని వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి పాండురంగ స్వామి కూడా పచ్చిపూల రంగడు అని ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి జాగరణతో తెల్లవారులు భజన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవములు 10 రోజులు బ్రహ్మోత్సవముల కార్యక్రమాలు జరుగుతుంది. కోట తిన్నాల, పేట తిన్నాల, కోనేటి తిన్నాల, తర్వాత చిత్తాన్న చిత్రంలో శ్రీ స్వామివారి కళ్యాణము, ఆ రోజు రాత్రి హన్మద్వాహనము, మరుసటి రోజు శేషవాహనము, సింహవాహనము, గరుడ వాహనము, గజేంద్ర వాహనము, తర్వాత ఆ రోజు తేరు రోజు హోమ కార్యక్రమం జరిపి సాయంత్రం మైల తిన్నాల అని చెప్తుంది. మరుసటి రోజు మైల తిన్నాల మరి రంగస్వామి దేవుల వరకు తీసుకుని వస్తారు. తర్వాత స్వామివారి మరుసటి రోజు 17వ రోజు కోనేటి తినాలని స్వామికి ఇక్కడ రైతాంగం అంతా వచ్చి స్వామివారిని ఉత్సవం చేసి వసంతోత్సవం చేసుకొని ఆ రోజు కోనేటిలో దిగుతారు. అయిపోయిన తర్వాత మరి ఆ రోజు రాత్రికి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి నాగవలి అని కార్యక్రమం చేసి స్వామి మరి గుడిలోకి చేరుస్తారు. ఆ రోజుతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తేరు రోజు అన్నదానాలు, భజన కార్యక్రమాలు, తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతారు. ఇవన్నీ కూడా కోవెలకుంట్ల రైతు సంఘం కానీ కోవెలకుంట్ల ప్రజలు కానీ సహకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జై శ్రీ పాండురంగ. పాండురంగ స్వామి దేవాలయంలో ఈ అశ్వత్థ నారాయణ చెట్టు అని, ఇది దాదాపు 2 సంవత్సరముల చెట్టు. ఇది ఈ చెట్టులో మేము చూసినప్పుడు కూడా ఈయన కాలభైరవుడు, ఈయన కాలభైరవుడు ఈ చెట్టులోనే ఈయన అంకితం అయిపోతున్నాడు. అట్లా అవతలకి సైడ్ వచ్చేస్తే ఇక్కడ విష్ణువు చిన్న విగ్రహం, రాతి విగ్రహం ఉన్నది. ఇక్కడ చెట్టు కిందనే ఆయన లీలమైపోయినాడు. ఎవరు పట్టించుకోలేదు. చెట్టు లావైపోయి లోపలనే ఇదైపోయినాడు. అక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నాడు. అలాంటి చూద్దురండి మీరు. మీరు బాగా చూస్తే ఇక్కడ సత్యనారాయణ స్వామి, ఈయన 5 అడుగుల విగ్రహం ఇది స్వామి. ఇక్కడ మీకు దేవుని కిరీటము, కళ్ళు ఇవి కనపడుతున్నాయి. స్వామి ఇలా ఉంటాడు. ఇది ఇక్కడ అన్నమాట. ఇది సత్యనారాయణ స్వామి. ఇక్కడ వచ్చేసి గమనించండి, ఇక్కడ గణపతి హస్తంలో ఉండ్రా ఉంటుంది కదా, ఉండ్రా ఇక్కడ కనపడతా ఉంది. ఈ చెట్టుకు దాదాపు 2 సంవత్సరంలో ఆయుష్ ప్రమాణం ఉంది దీనికి. ఇప్పుడు ఈ చెట్టు విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ఏమంటే కళ్యాణమైన వాళ్ళు కళ్యాణం కావాలని ఈ చుట్టూ దారం తీసుకొని 108 చుట్లు పిల్లల కోసం కానీ ఏదైనా కోరికలు ఉంటే దారం పట్టుకొని ఇలా తిరుగుతారన్నమాట. ఇట్లా తిరుగుతారు. ఇలా 108 చుట్లు తిప్పి ఇక్కడి నుంచి మొదలుపెట్టి తిరిగి స్వామికి మరి చేస్తారు. సంవత్సరానికి ఒకసారి నాగుల చవితి రోజు ఇక్కడ ఎక్కువ పూజా కార్యక్రమం జరుగుతాయి. నమస్తే.